పిల్లలు అందరూ రండి, కబుర్లు చెప్పుకుందాం. రోజు నవ్వండి పిల్లలు, అల్లరి చేసి నవ్వండి. నవ్వండి, రోజు అరగంట నవ్వండి. జీవితం అంతా ఆరోగ్యంగా ఉంటారు. నవ్వితే ఎండార్ఫిన్, కార్టిసాల్ రెండూ విడుదలవుతాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఓకే, మీకు రహస్యం చెప్పనా? మనిషి ఎంత పొడవు ఉంటాడో రెండు చేతులు చాచి నిలబడితే ఆ చేయి చివరి నుండి ఈ చేయి చివరి వరకు అంతే పొడవుంటాడు, తెలుసా? అంతేకాదు, మన ముఖం ఎంత పొడవు ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా మన జాన. అయితే అయ్యా ఒక లెక్క చెప్పయ్యా. సరేరా, విను. మధ్యలో 5 వచ్చేటట్లు 3 అంకెల సంఖ్యలు 5 చెప్పు, గబగబా చెప్పాలి. అమ్మో, నా వల్ల కాదు స్వామి, నేను చెప్పలేను. అయితే ఇది చెప్పరా, పావుసేరు పాలల్లో పాలెన్నో చెప్పరా. అయ్యో, పావుసేరే కదా, పావుసేరే పాలుంటాయి. కాదురా, 2 పాలుంటాయి. బుర్రకు పదును పెట్టు. సరేరా, ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పు. తిరుపతిలో ఎన్ని గుళ్ళు ఉంటాయిరా? అబ్బో, చాలా ఉంటాయి కదా. అబ్బా, ఏం చెప్పావురా. తిరుపతిలో 2 గుళ్ళే ఉన్నాయిరా. అబ్బో, మాకు లెక్కలొద్దు కానీ కొన్ని పొడుపు కథలు అడుగమ్మా. పొడుపు కథలైతే నేను బాగా చెప్తాను. అయితే వినరా. తెల్లని రూపు చల్లని చూపు పిల్లలకేమో అలకమాపు, ఏమిటది? చందమామ. బాగు. అయితే ఇంకోటి విను. చెట్టుకు కాయని కాయ, గునుగున నడిచే కాయ, 8 కాళ్ళ కాయ, బొరియలో ఉంటాను, ఏమి కాయ? కాదు, ఎండ్రకాయ.